ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ అమెరికా నుంచి రప్పించేందుకు సిఐడి ప్రయత్నం. ఇంటర్పోల్ కు రిక్వెస్ట్ పంపాలని సిబిఐకి లేఖ. మరో నిందితుడు శ్రవణ్ రావు కూడా విదేశాల్లోనే ఇద్దరిని 26 హాజరుపరచాలని కోర్టు ఆదేశం. 26 అంటే ఇదంతా 21, ఇంకొక 5 రోజులు మాత్రమే ఉన్నది. సో రెడ్ కార్నర్ నోటీసుతో ఇండియాకు డిపోర్ట్ కానున్న నిందితులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఎస్ఐవి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును, మరో నిందితుడు ఐన్యూస్ ఎండి శ్రవణ్ రావును విదేశాల నుంచి ఇండియాకు రప్పించేందుకు సిఐడి ప్రయత్నిస్తుంది. సిబిఐ ద్వారా వారికి ఇంటర్పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తే విదేశాల నుంచి డిపోర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకే రెడ్ కార్నర్ నోటీసుల జారీకి ప్రపోజల్ పంపుతూ సిబిఐకి సిఐడి అధికారులు లేఖ రాశారు. ఇంతకు ముందు ఛార్జ్ ను కోర్టు ఆమోదించక ముందు వీరిద్దరిపై బ్లూ కార్నర్ నోటీసులకు సిఐడి ప్రయత్నించింది. అయితే ఛార్జ్ షీట్ ను కోర్టు విచారణకు స్వీకరించడంతో దర్యాప్తు అధికారులు రెడ్ కార్నర్ నోటీసులకు రంగం సిద్ధం చేశారు. ఈ ఇద్దరు నిందితులను ఈ నెల 26న తమ ముందు ప్రవేశపెట్టాలని కోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిఐడి అందించిన ఆధారాలతో సిబిఐ ఇంటర్పోల్ వింగ్ రిక్వెస్ట్ చేస్తే ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. పంజాగుట్ట పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ సహా నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్, నాన్ బెయిలబుల్ వారెంట్, కోర్టు ఆదేశాలతో కూడిన సీల్డ్ కవర్ను సిబిఐలోని ప్రత్యేక విభాగానికి సిఐడి అధికారులు పంపించారు. సిఐడి ప్రపోజల్స్ ఆధారంగా సిబిఐ చర్యలు తీసుకుంది. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుపై ఇప్పటికే పెండింగ్ లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ ఛార్జ్ షీట్ ఆధారంగా కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ అనుమతి తీసుకున్నారు. కేసు తీవ్రత, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇంటర్పోల్ కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ కోసం రిక్వెస్ట్ చేయనున్నారు. శ్రవణ్ రావు ఎక్కడా? ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడని తెలిసినప్పటికీ శ్రవణ్ రావు జాడ మాత్రం పోలీసులు కనిపెట్టలేకపోయారని తెలిసింది. కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ప్రభాకర్ రావు ఆరోగ్య పరిస్థితి వివరాలు, వీసాపై ఎక్కడికి వెళ్లారు, ఎలాంటి ట్రీట్మెంట్ పొందుతున్నారనే వివరాలు వెల్లడించారు. ప్రభాకర్ రావు కూడా ఇన్వెస్టిగేషన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాడు. కానీ ఈ కేసులో 6వ నిందితుడు ఉన్న శ్రవణ్ రావు జాడ మాత్రం గుర్తించలేదని తెలిసింది. ఎందుకంటే ఈయన పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఈయన బెండ్ ఇస్తారని తెలుసు. కాబట్టి వాళ్ళు ఆయన విచారణ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ కొంచెం కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ కన్విన్స్ అయ్యే పరిస్థితి లేదు. సో శ్రవణ్ విదేశాలకు వెళ్ళాడని మాత్రమే పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. కానీ ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడని కనీస సమాచారం కూడా పోలీసులు వెల్లడించలేదు. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల కన్ఫెషన్, రిమాండ్ కేసు డైరీలో కూడా శ్రవణ్ రావు గురించి పూర్తి వివరాలు పేర్కొనలేదు. సో రెడ్ కార్నర్ నోటీసులకు మొత్తానికైతే ఏర్పాట్లు పూర్తయినాయి. సో సిఐడి ఆల్రెడీ సిబిఐను సంప్రదించబోతూ సిబిఐ ఖచ్చితంగా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ వీక్లో ప్రభాకర్ రావు వస్తే కనుక ఈ కేసు మరొక పురోగతి ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో మొత్తానికి అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.